లడ్డు చిన్న అయితే పండుకున్నారు. స్వాములు అయితే లేరు ఇలా. మా స్వామి విష్ణు స్వామి, మా స్వామి పెద్ద స్వామి, చిన్న స్వామి అయితే నిద్ర చేయడానికి అయితే అమరావతి అయితే వెళ్ళారు. అమరావతి వెళ్ళాకల్లా మేము ముగ్గురమే ఉన్నాం ఇంట్లో. వీళ్ళిద్దరు అయితే పండుకున్నారు. నాకైతే ఏం తోసక బోర్ కొడుతుంది. ఏం చేద్దామని సెల్ తీసి చూసుకుంటూ ఉన్నా రీల్స్ అయితే. ఇంకా ఏంటంటే ఇంకా చలి అయితే మామూలుగా లేదు. ఇక్కడైతే 3 దుప్పట్లు కానీ కప్పుకున్నా కానీ చలి వస్తూనే ఉంది. కాకపోతే ఈ ఫ్యాన్ అయిపోతే మా పిల్లలు పండుకోరు. ఫ్యాన్ మా గాలి లేదు మా అని ఏడుస్తూ ఉంటారు. ఇద్దరు అంతే. ఇటు నయ్యం చిన్నోడైన నయ్యం చిన్ను. మా ఇంకా లడ్డు అయితే బట్టలు కూడా లేకుండా పండుకుంటాను నైట్. ఎందుకంటే వాడికి బట్టలు ఉంటే సీదరా ఒంటి మీద. ఇందా కొట్టుకి తీసుకుని వెళ్తా వేసా, వద్దన్నాడు. ఇంకా అట్టాగే పండబెట్టా. అట్టాగా అటు ఇటు తిప్పి పండబెట్టా. వాడికి అయితే ఏం చేయరు. ఇంకా వెళ్తే పండుకోరు, చేయరు. ఫ్యాన్ లేకపోతే పండుకోరు. నాకేమో ఫ్యాన్ ఉంటే ఏమో చలి. సరిగా ఫ్రెండ్స్, రాత్రి చెప్పాను కదా నేనైతే ఇంకా స్వామి అయితే ఇంట్లో లేడని. స్వామి అయితే నిద్రలోకి వెళ్ళాడు. మా జయస్వామికి కూడా తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఇవాళ సెలవు కదా ఇలా. అందుకోసం రాత్రి ఒక నిద్ర, ఇవాళ ఒక నిద్ర. రాత్రి అయితే అమరావతిలో పండుకొని ఇవాళ అయితే కాకాణిలో పండుకొని వస్తామన్నారు. రేపు పొద్దున్నే వస్తామన్నారు. ఎందుకంటే రేపు పొద్దున్నే ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. భజనకి వెళ్ళాలి కాబట్టి వస్తానన్నారు. ఇంకా మా చిన్న స్వామికి జయస్వామికి కూడా తీసుకుని వెళ్ళాడు. ఏంది వాడు కొడుతున్నాడా? కొడదాంలే తిను. ఇంకెవరు కొట్టారు వాడికి? ఎవరు కొట్టింది? వాడేనా? వాడికి తెలుసులే మొత్తం కూడా. తిను. వాడికి తింటున్నావు లేకపోతే? పొద్దున్నే దోశలు ఉండేవి రోజు. అక్కడ కాకపోతే పిండి అయిపోయింది. పిండి అయిపోయేకల్లా నేను నానేయటం మర్చిపోయాను నిన్న. అందుకోసం పులిహారం అయితే చేశాను పొద్దున్నే. పులిహారం అయితే ఇంకా తిని కూర్చుంటారులే. ఏదోటి పడాలి కడుపులో, లేకపోతే పిల్లలకి పని చేయరు కదరా. కదరా లడ్డు? బాగుందా? వాడు తీసుకున్నా పప్పు తీసుకోండి, తిను. బాగుందా? తినండి. నువ్వు తినయ్యా. నువ్వు తినేది లేదు, చేసేది లేదు. వాడు తింటే మళ్ళీ అరుస్తున్నావు. లడ్డు బాగుందా? నువ్వు పో. రేపు జనవరి 1 కదా, కొత్త సంవత్సరం వస్తుంది మాకు. అందుకోసం అయితే ఈ ఏడాది ఇంకా పని మొత్తం కూడా చేసుకుంటున్నాం. ఇంట్లో పని అంతా చేసి ఇంకా నైట్ మాత్రం ఇలా 12 దాకా లేసే ఉండాలి. ఎందుకంటే ముగ్గులు వేసుకోవాలి, రంగులు వేసుకోవాలి, మళ్ళీ మొత్తం వేసుకోవాలి కదా. మొత్తం శుభ్రంగా ఉంచుకుంటే బాగుండదు ఇల్లు కూడా. అందుకోసం అయితే నేను ఇంట్లో పని పెందల కాడి చేసుకుంటే, పెందల కాడి కానీ చేసుకుంటే పనులన్నీ కూడా ఇంట్లో పనులు ఇంకా సాయంత్రం పూట లెగిసి ఉండొచ్చు. కాకపోతే నేనైతే ఇప్పుడు కాసేపు పని చేసుకొని నిద్రపోవాలి. నిద్రపోకపోతే మళ్ళీ సాయంత్రం లెగవలేను. అందుకోసం 12 దాకా లేచి ఉండాలి కదా. అందుకోసం అయితే నేను ఇవాళైతే గబగబ పనులు చేసుకొని 2 లోపల నిద్రపోతాను. ఎందుకంటే స్వామి కూడా లేడు. మా ఇద్దరు పిల్లలు అయితే హ్యాపీగా తినేసి, వాడు ఇక్కడ పండుకున్నాడు, వాడైతే ఉయ్యాల్లో పండుకున్నాడు. ఇంకా నాకైతే ఇంకేం పని లేదు. మా ఆడబిడ్డ అందరూ కూడా చూసావా మా పిల్లలు ఎలా చేశారు? ఏందట చేశారు? అదే లోపల నుంచి శుభ్రం చేసుకుంటా వచ్చాకలా బయటికి గలీజ్ చేశారు ఇంట్లంతా. ఏదో దోశలు వేస్తున్నారంట, ఇడ్లీ వేస్తున్నారంట ఇద్దరు. ఎవరు? ఆయన చిన్న ఆయన పెద్ద ఆయన ఇద్దరు. వాడు చూడు అట్టా ఎత్తుతున్నాడు, ఇడ్లీలో వేస్తున్నాడు. నూనె పడింది పాపం. అసలు కింద మొత్తం కూడా గలీజ్ లోపల మొత్తం శుభ్రం చేసుకుంటా వచ్చాను. నువ్వు కూడా నువ్వనే చెప్పేది. దెబ్బలు పడాలి నీవు. ఏం చేసే పనులు అయ్యి? ఎవరు చేసింది? ఇద్దరైనా? మీరిద్దరైనా? నీళ్ళు మొత్తం పడేశారు. నేను తెస్తుంటే గుండెలో నొప్పి వస్తుంది. మీరేం చేస్తున్నారా పని? అదే పారేస్తున్నామని చెప్పేది. మా పిల్లలతో ఏం చేశారు? గిన్నె ఫాస్ట్ కాదు ముందు.
డబుల్ పని. నాకు పని పడితే ఆ పిల్లకి ఇంకా సంతోషంరా, ఆనందం. కష్టపడి చేసుకుంది. కాసిపోయి నీళ్ళు తెచ్చిపోచ్చేది నాకు. చాలా ఉంది. పని ఆమె చేసుకోవడానికి సరిపోతుంది. వీడియో ఎవరిది? నాది. తీస్తున్నా. మా పిల్లలు చేసే పనికి నువ్వు చేసే మాటలకి మొత్తం కూడా చేస్తున్నా. ఇంత కూల్గా హ్యాపీగా మాట్లాడుతున్నాను. ఇలా చేసే వాళ్ళు ఉంటే మీ ఇంట్లో కూడా తెలిసేది. ఫాస్ట్గా తిరిగే గిన్నె అయితే నాకు అడలేదు, మామూలుగా తిరిగే. దేనికి గోరిండ చిన్న గిన్నె అయితే ఉంది. చిన్న గిన్నె నాగాడ ఉంది. పెద్ద గిన్నె అయితే రెవుడుగా ఊడింది, అందుకోసం పక్కన పెట్టి. దీనికి ఆడ అసలు లేవుగా, దానికి ఆడ మిక్సే లేదు. సీరియల్ పిచ్చి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూద్దాం ఉండండి. ఏం చేస్తున్నారు అందరూ కలిసి? ఓపిక లేదంట కానీ టీవీ అయితే బాగా చూసిద్దంట. అదే పండుకొని చూడొచ్చు కానీ ఒకేసారి ఎగిరి చూసేది కాదుగా. చూసావా? ఓపిక లేని మనిషి అంట టీవీ చూడడానికి అయితే ఓపిక అవుద్ది. కళ్ళు అక్కడే వేసి అట్టా చూస్తావే కదా, పని ఉంది అంతేగా. ఎందుకు ఓపిక లేదు? ఎందుకు ఓపిక లేదు? దారానికి వెళ్ళి వచ్చి తిరిగి ఏంది మెరుస్తుంది ఆ టీవీ, మొన్న రిపేర్ చేయించా అందులో మెరుస్తుందంట. కూర్చొని బ్రహ్మాండంగా బాంబా అని మెక్కి నువ్వు కూడా మెక్కొచ్చుగా, వాడికి అంటుకోవడం ఎందుకు? నీకన్నట్టు దేనికి చేస్తున్నా అది. దానికే నేను కూడా అనేది. అమ్మా ఇద్దరం చేసినే అంత మాత్రం కట్టే ఉన్నాయి. ఈమె ఇంటికాడ ఉండి తింటుందంట పాపం. ఆమె బేరానికి తిరిగి తిరిగి పాపం అలిచిపోతుందంట. ఏం చేద్దాం? ఏం మరి పాపం కష్టపడదా? ఏం మనిషి కదా? మనిషి కాదేమో. వాళ్ళ ఆయన తెచ్చి పెడతాడు మనిషిలా కనబడ. వాడు కూడా సరిపోయాడు మా దాంట్లో. పిల్ల కోతలో అందరు కోతులే. వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. గోల గోల. అజయ్ వాడు చూడు ఎట్లా కొడుతున్నాడు ఆ పిల్లకి. గిచ్చుతున్నాడు కాలు మీద. ఎక్కడంటే అక్కడే గిచ్చుతున్నాడు వాడు. ఎత్త అందదుగా అందుకని ఆడబడితే ఆడ. ఏమో చూడు ఎట్టా చూస్తుంది. సరే నువ్వు కొడతావు, మరి నేను కొట్టుకుంటా. నువ్వు కొట్టావా? కొట్టు. నీళ్ళు వస్తున్నాయి, అసలు వస్తున్నాయే నీళ్ళు. నువ్వు కొడితే అబ్బో అబ్బో విన్నగా వస్తున్నాయిలే నీళ్ళు. కొట్టు. బకెట్ కొడతావా? బకెట్ నిండా కొడతావా? కొట్టు. లడ్డు అక్కడికి పోయాడు. అక్కడికి పోయాడా? చాలే ఇంకా.